నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఈ రోజు పునః ప్రారంభించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉదయం ఎండాడ ఎంవివి సిటీ నుండి ప్రారంభం. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. విద్యుత్ శాఖాధికారులను ఆదేశించిన డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13వ తేదీన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో అగ్ని ప్రమాదం. ఆల్ఫా సూపర్ మార్కెట్ లో పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్ లో వ్యాపించిన మంటలు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు పునః ప్రారంభమైంది. అక్కడి నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత బొద్ద వలస మీదుగా సాయంత్రం 3:30 చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతల వలస భోగాపురం రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. మే 13వ తేదీన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి ప్రత్యేక యోగా తరగతులను కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వీప్ లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని ప్రజలు గుర్తించాల్సిన అవసరముందన్నారు. మే 13వ తారీఖు ఈవీఎం ఓటింగ్కి వెళ్ళలేము అనే పరిస్థితిలో ఉంటే వారికి హోమ్ ఓటింగ్ అని చెప్పేసి మే 7, మే 9వ తారీఖున వారి ఇంటి దగ్గరికే వచ్చి వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేటువంటి చేయబడుతుంది. పీడబ్ల్యూడీసీలు అంటే వికలాంగులు 40% కన్నా ఎక్కువ ఉండి ఎలక్టర్ రోల్లో అది మార్క్ అయి ఉండి వాళ్ళు కూడా ఈ రోజు లోపుగా వాళ్ళు ఒకవేళ ఫామ్ 12 అప్లై చేసుకొని రిటర్నింగ్ అధికారికి ఇస్తే అప్రూవ్ చేసుకుంటే వారికి కూడా మే 7, మే 9వ తారీఖున ఇంటికి వచ్చి హోమ్ ఓటింగ్ అనేటువంటి చేయించుకోవాలి. సో ఈవీఎం ఓటింగ్ ఎనీవే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మే 13వ తారీఖున మీ కన్సర్న్ పోలింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఈవీఎంలు అనేటువంటి చేయబడుతుంది. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే ఒకసారి అందరికీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఓటు అనేటువంటిది ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఓటు లేకపోయినా మరి కొత్తగా ఎన్రోల్మెంట్కి అయితే టైం అయితే అయిపోయింది. ఎందుకంటే మొన్న మనకి ఐ థింక్ 14th అయిపోయింది. 14th తర్వాత కొత్తగా అందరూ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. సో ఎవరెవరికైతే ఓటు ఉంది, ఎక్కడుంది, ఏ సీరియల్ నెంబర్లో ఉంది, విద్యుత్ సరఫరాలో ఏ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు మత విద్వేషాలు సృష్టిస్తోందని సిపిఎం బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు వెల్లడించారు.
ఓట్ల కోసం, అధికారం కోసం అన్ని విలువలను మోదీ గాలికి వదిలేశారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29, 31 డివిజన్ల పరిధిలోని మధురానగర్, నేతాజీ కాలనీ, కొబ్బరి తోట, సాయిబాబా కాలనీ, ముత్యాలంపాడు తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంపై ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ బాబురావు కాంగ్రెస్, సిపిఐ, ఇతర లౌకిక పక్షాలతో కలిసి ప్రచారం నిర్వహించారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడి 15 ఏళ్లలో గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఏం చేశారు? ముందు నగర ప్రజలకు సమాధానం చెప్పి ఓటు అడగండి. విజయవాడలో దండుకు తిన్నారు, ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు. ఒకవైపున పన్నుల భారాలు మోపారు, ఇంకొక వైపున జనం దగ్గర నుంచి అవినీతి పేరుతో ఇళ్ళైనా, పట్టాలైనా, టిట్కో ఇళ్ళైనా వీటన్నిటిలో కూడా ఇష్టారాజ్యంగా ముడుపులు తీసుకుని వాళ్ళు బాగుపడ్డారు, జనం మాత్రం దెబ్బతిన్నారు. అందుకే ఈ రోజున ఆ పాపపు సొమ్ముతో ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పదవులు పొంది మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ చరిత్ర అంతా అదే. అందుకే అటువంటి వాళ్ళని దూరంగా పెట్టండి. ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు. విజయవాడ నగరం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో ఆల్ఫా సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు కారణంగా మంటలు వ్యాపించాయి. మంటలు ఒకేసారి అలముకున్నాయి. 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మంటల వల్ల షాపింగ్ మాల్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఫిజా సెంటర్ లో ఉన్న విద్యుత్ వైర్లు కాలిపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఎంత నష్టం వాటిల్లింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతుందని వైకాపా కార్యకర్త ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. తాను గత 14 ఏళ్లుగా వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భద్రంగా, గోప్యంగా ఉండాల్సిన రాష్ట్ర ప్రజల డేటా అంగట్లో సరుకుగా మారిందన్నారు. డేటా లీక్ ను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లానని ఆయన స్పందించలేదన్నారు. ఇది బయటకు వస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఇప్పటి వరకు బయట పెట్టలేదని చెప్పారు. ఇన్ డీటెయిల్డ్ గా ఏ ఫీల్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి, వీటి వల్ల ఇంపాక్ట్ ఏంటి, పబ్లిక్ సైజ్ ఎంత అనేసి 3వ లెటర్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ జూలై 1st వీక్లో ఈ పబ్లిక్ హ్యూమన్ ట్రాఫికింగ్, వాలంటీర్స్ డేటా ఎలా లీక్ అవుతుంది ఏంటి అనేది స్టేట్లో ఇష్యూ అయింది. కానీ దీనికన్నా 2 నెలల ముందే మే నెలలోనే లెటర్స్ రాయడం జరిగింది. కాకపోతే పబ్లిక్కి సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ పరంగా నేను ఆలోచించి ఓన్లీ కేవలం పార్టీని మాత్రమే సంప్రదించడం జరిగింది ఈ లీకేజ్ గురించి చెప్పడము. కానీ పార్టీకి ఎటువంటి స్పందన లేదు. సీఎం గారికి రాసినాక కూడా స్పందన లేకపోయేసరికి అట్లీస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉండే స్పందనలో అన్న స్పందన వస్తుంది అనేసి 1 గంట సేపు స్పందనలో క్యూ లైన్లో నిలబడి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి సీల్డ్ కవర్లో వేచి ఉన్నాను. బట్ అక్కడ ఉన్న పీపుల్ కూడా ఈ స్పందనకి దీనికి యాక్సెప్ట్ చేయరు. పార్టీ ఆఫీస్కి వెళ్ళండి, ఇది పార్టీకి సంబంధించినది, డ్యామేజ్ అవుతుంది అని చెప్తే లీగల్గా నేను మామూలుగా పార్టీ గవర్నమెంట్ని కన్సిడర్ చేశాను. బట్ పార్టీ పరంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళుండేవాన్ని కాదు. బట్ చివరాఖరిగా పార్టీకి కూడా స్పందించాలి అనేసి పార్టీకి డైరెక్ట్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్లో లేలా అప్పిరెడ్డి గారికి ఈ సీల్ కవర్లు ఇప్పుడు ఇచ్చిన ఏ అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ సీల్ కవర్లో ఇవ్వడం జరిగింది. సీల్ కవర్లో ఎందుకు ఇచ్చాను అంటే అటెండర్స్, మిడిల్ మెన్ పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అని అలా ఇవ్వడం జరిగింది. అడ్రస్ టు సీఎం జగన్ గారు అని చెప్పేసి. అయితే లేలా అప్పిరెడ్డి గారు తనకి ఇచ్చిన 5 minutesలోనే నాకు కాల్ బ్యాక్ చేసి మీరు సీల్ కవర్లో ఇచ్చారు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో బీసీ యువతను అన్యాయంగా వేధించడం సరికాదని విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల వెల్లడించారు. ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. దాడి కేసులో వాస్తవాలు తెలుసుకోకుండా అమాయకులైన వడ్డెర కులస్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు.
చీకట్లో రాయి ఎవరు విసిరారో తెలియకుండా పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టులో హాజరుపరచకుండా రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో వేధించడం అన్యాయమన్నారు. వారిని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని కోరారు. జరుగుతున్న పరిస్థితుల్లో పోయిన ఇవాళ సోమవారం 11వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఊరంతా పండగ వాతావరణం బ్రహ్మాండమైన పరిస్థితిలో కొనసాగుతుండగా సింగనగర్ వడ్డెర కాలనీ దాటి రుహుల్లా గారి ఆఫీస్ దాటి ముందుకు వెళ్ళి అక్కడ మున్సిపల్ హై స్కూల్ ఉంటుంది, అలాగే వివేకానంద స్కూల్ ఉంటుంది. ఆ రోడ్లో నుంచి గులకరాయి పడినట్టుగా రాష్ట్ర ప్రజలు దాదాపు దేశంలో మీ ద్వారా మొత్తం అందరూ చూడడం జరిగింది. అనేక అనుమానాలు, అనేక పరిస్థితుల్లో ఈ విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు, భయపడుతున్నారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు పోలీసు తాకిడికి మనకి ఎందుకులే అనే ఒక పరిస్థితిని నేను గమనిస్తున్నా. ఒక 30-40 ఏళ్ల నుంచి విద్యార్థి ఉద్యమాల నుంచి పనిచేసిన మాలాంటి వాళ్ళం ఇవాళ ఇలాంటి పరిస్థితులు చూసి ఖిన్నులు అవుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రత లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఒక బీసీ సామాజిక వర్గానికి మరి ఎంతో దిగువ స్థాయిలో ఉన్నటువంటి వర్గం వడ్డెర వర్గం. ఆ వడ్డెర వర్గంలో ఉన్నటువంటి మరి ఆయన ఆరోగ్యపరంగా కూడా లేనటువంటి ఒక వేముల సతీష్, అదేవిధంగా అతనికి స్నేహితుడైనటువంటి దుర్గారావుని మరి పోలీసు అధికారులు వారిని పట్టుకొని మరి నిజ నిర్ధారణ చేయకుండా అమాయకులపై చేస్తున్నారని చెప్పి మరి తెలిసినప్పటి నుంచి కూడా మాలో ఒక సామాన్య ప్రజానీకంగా కూడా మరి బాధపడుతున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థ అంతా వారి చేతిలోనే ఉంది కాబట్టి. వేముల దుర్గారావు నా పేరు, నేను సతీష్ వాళ్ళ ఫాదర్ని. మా అబ్బాయి దగ్గరికి మొన్న శనివారం రోజు వెళ్ళాను, కలుసుకున్నాను ములాఖాత్కి. ఇయ్యాల వెళ్ళాను. నన్ను అనవసరంగా తీసుకెళ్ళి భయపెట్టి నన్ను బెదిరించి ఒప్పించారు అని పట్టుకొని జల్లెడు పట్టుకొని ఎడుతూ ఉన్నాడు సార్. వాడు నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. అసలు అని అనవసరంగా తీసుకెళ్ళి ఇరికిచ్చారు సార్. వాళ్ళు కావాలని ఇరికిచ్చారు నాతో పాటు. అప్పుడప్పుడు వాణి విద్యాలయం 47వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత కోలాహలంగా సాగాయి. దుర్గాగ్రహారంలోని వాణి విద్యాలయంలో 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తమ పాఠశాల చదువుతో పాటుగా అన్ని అంశాల్లో విద్యార్థులకు చక్కని శిక్షణ ఇస్తుందని ఈ సందర్భంగా వాణి విద్యాలయ ప్రిన్సిపల్ ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జీవి రామశర్మ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులను ర్యాంకుల కోసం, మార్కుల కోసం తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదని వెల్లడించారు. వైసీపీ బీసీ రాష్ట్ర నాయకులు కోసూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మధ్యతరగతి పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్న వాణి విద్యాలయ సేవలను ఆయన అభినందించారు. ఇక్కడ 47వ వార్షికోత్సవం వాణి పబ్లిక్ స్కూల్లో ఇక్కడ 47వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు చాలా మంచి ఇదిలో కూడా ఉన్నారు. ఎందుకంటే వాణి విద్యాలయం స్కూల్లో చదువుకున్న పిల్లలు డాక్టర్లే కానీ, లాయర్లే కానీ ఇట్లా మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఉన్నారు. వాణి విద్యాలయంలో శేషబాబు గారు ఆయన ఎంత బాధ ఉన్నా కూడా, ఎంత పెయిన్ ఉన్నా కూడా కరోనా టైంలో కూడా ఆన్లైన్ పెట్టి ప్రతి పిల్లవాడికి విద్యాబోధన అందించడం చాలా సంతోషకరం. ఆయనకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మంచి పిల్లల్ని మంచి వృద్ధిలోకి తీసుకురావటం. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు చదువుకున్న విద్యా సంస్థల్లోనే కాకుండా ఇటు వాణి విద్యాలయంలో 100కు 100% 10th క్లాస్ అందరూ పాస్ అవటం మేము చూస్తూనే ఉన్నాము. నా ఇద్దరు పిల్లలు ఇక్కడ చదువుకున్నారు ఈ స్కూల్లో. ఉన్నటువంటి వాణి విద్యా సంస్థలో యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకున్నందుకు ముందుగా డైరెక్టర్ శేషబాబు గారికి ధన్యవాదాలండి. ఈ స్కూల్ ఇక్కడ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ తల్లి గారు కానీ, ఆ తండ్రి గారు కానీ, సెక్రటరీ గారు కానీ జరపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తుంది. ఏంటంటే ఈ దుర్గాగ్రహారం ఏరియా అనేది చాలా మిడిల్ క్లాసు
అండ్ లో క్లాసు ఏరియా ఇంతమంది విద్యార్థులు వాళ్ళని ఏదైనా కావాలంటే ముందు ఆర్థిక స్తోమత ఉండాలి. ఫస్ట్ తిండి, తర్వాత బట్ట, ఆర్థిక స్తోమత ఎక్కడి నుంచి వస్తుందండి? మనం చదువుకుంటే మంచి సంస్కారం వస్తుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు కానీ అలా తెలివితేటలు పెరగడానికి చదువే ముఖ్య కారణం. అలాంటి చదువుని ఇన్ని సంవత్సరాలు ఓపికగా కరోనా టైంలో కూడా వాళ్ళు ఈ స్కూల్ని నడిపోయి ఇప్పటికీ నాకు తెలిసి 47 సంవత్సరాలు ఉన్నారు కాదండి, ఇంకా ఎక్కువే. నేను కూడా ఇక్కడే చదువుకొని ఉన్నాను. గతంలో ఈ స్కూల్లో 57 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇలాంటి స్కూల్ ఇన్ని సంవత్సరాలు. శ్రీవాణి స్కూల్ 47వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి పెద్దలు శర్మ గారిని, అలాగే మాజీ కార్పొరేటర్ కొసు మణి గారిని, అలాగే 27వ డివిజన్ కార్పొరేటర్ పండగొట్ట మల్లేశ్వరి గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ శ్రీవాణి స్కూలు 47 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాజమాన్యము అందరూ కూడా చాలా చదువుతో పాటు రోజు వాణి హై స్కూలు 47వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ మా 10th క్లాస్ విద్యార్థులు అందరూ 100%తో చాలా హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు. వాళ్ళందరికీ, పేరెంట్స్ అందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఈనాటి యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ప్రతి ఒక్కళ్ళు చాలా చక్కగా మేకప్ వేసుకొని మిగతా దేశభక్తి గీతాలు, కల్చర్ యాక్టివిటీస్, సాంగ్స్, డ్యాన్స్లన్నీ పేరెంట్స్ సహకారంతో ఈనాడు మేము చేస్తున్నాము. ఇలా ప్రతి ఏడు విద్యార్థులకి చదువుతో మాత్రం చదువులే కాకుండా 10th పరీక్ష ఫలితాల్లో విజయవాడ చిటినగర్కు చెందిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు మార్కుల ప్రభంజనాన్ని సృష్టించారు. నగరంలోని చిట్టినగర్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థులు విజయ కేతనాన్ని ఎగురవేయడంతో సంబరాలు జరుపుకున్నారు. ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఉత్సాహంగా బాణాసంచా పేల్చారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 1 టౌన్ శ్రీ చైతన్య స్కూల్ 100% ఉత్తీర్ణతతో పాఠశాలలు అన్నింటికీ ఆదర్శంగా నిలిచింది. 10వ తరగతి విద్యార్థిని డి అమ్యు 600కి 588 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. టి సిద్దేశ్ 600కి 580 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. చైతన్య స్కూల్ టెక్నో కరికులంతో ఎంతో అభివృద్ధి పదంలోకి నడుస్తుంది. ఈ సందర్భంగా 10th ఉత్తమ ఫలితాలను సాధించింది. 1 టౌన్లోనే అత్యుత్తమమైన మొదటి ర్యాంక్ 590 మార్కులు దర్శన అనే పాప కైవసం చేసుకుంది. టాప్ సెకండ్లో అమూల్య 588, సిద్దేశ్ 580 మార్కులతో టాప్ 3లో ఉన్నారు. అంతేకాకుండా 88 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొనగా 73 మంది మొదటి డివిజన్లో, 15 మంది రెండవ డివిజన్లో అత్యున్నతమైన మార్కులతో సాధించారు. ఇదే విధంగా ఏజీఎం మురళీకృష్ణ గారు, ఆర్ఏ రాజేష్ గారు ఈ సందర్భంగా పిల్లలని అభినందించారు. అంతేకాకుండా డీన్ నరేష్ గారు ఈ విషయంలో ఎక్కువ పిల్లలకి వెన్నుముకై నిలిచి వాళ్ళ విజయానికి తోడ్పాటు వహించారు. మా చైతన్య విద్యార్థులు అన్నిటిలో ముందంజ ఉంటారని చెప్పి In the class in I have been studying in Sri Chaitanya school from my starting. This is very good school. It had helped me a lot by its sessions and all its programs. I am very thankful to it. And a special thanks to our academic deans, Srivani ma'am, and our principal ma'am. My name is Darshna. I have been studying in Sri Chaitanya from LKG to 10th class. I am very happy to get 590 marks. A special thanks to all my teachers, principal ma'am, and my. I have achieved 588 in 10th class. I have been studying in Sri Chaitanya School from LKG. I am very thankful to all the teachers to support me, and they have encouraged me a lot. ఓటర్లను వెధవలు అంటూ అవమానకరంగా మాట్లాడిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ కోమటి జయరాంపై పలువురు ఎన్ఆర్ఐలు, పౌర సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర అనే అంశంపై ఏపీ ఇంటెలెక్చువల్ అండ్ సిటిజన్ ఫోరం ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఒక హోటల్లో మేధావుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ
కోమటి జయరాంను అరెస్టు చేయాలన్నారో పల్లె జనాన్ని హేయంగా అమానవీయంగా మాట్లాడిన జయరాం పుట్టింది కూడా పల్లెలోనే అని ఎపిక్ ఫోరం అధ్యక్షులు పి విజయబాబు వెల్లడించారు. తెలుగు పల్లెల్లో పుట్టి అడ్డదారుల్లో అమెరికా వెళ్లి అక్రమంగా సంపాదించిన జయరాం లాంటి కొందరు చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్నారన్నారు. మరి ఓటేనప్పుడు కదా నీకేంటి బాధ? నువ్వెందుకు ఇక్కడ వచ్చి అడ్డదారుల్లో నువ్వేదో మ్యానిపులేట్ చేయాలని? నువ్వు డబ్బు పడేస్తే, నీ చంద్రబాబు నాయుడు గారు డబ్బు పడేస్తే పల్లె జనాలు లొంగిపోవడానికి ఏమన్నా పవన్ కళ్యాణ్ అనుకున్నావా నువ్వు? పవన్ కళ్యాణ్ లాగా అందరూ ఎవడ పడితే వారి ప్యాకేజీలకి రెడీ అవుతారా ఓటర్లు? డబ్బు పడేస్తే ప్రతి కుటుంబంలో కొంతమందిని మారిస్తేనంట వీళ్ళు వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుందంట. మీరు వచ్చారు, గతంలో వచ్చారు, మంగళగిరికి వచ్చారు, మకాన్ పెట్టారు, నానా రకాల పాటలు పడి ఏం చేశారు లోకేష్ని? మాకు గుర్తులేదు అనుకున్నారా? ఎంతమంది దిగారో మంగళగిరికి ఆ రోజున? ఇన్ని రకాల పనులు చేశారు, ఏం చేశారో మాకు తెలియదా? ఈ విధంగా ఇది చాలా అంటే అంతకన్నా ఎన్నికల సంఘానికి ఆధారం ఏం కావాలి? సిగ్నేటర్గా ఎన్నికల సంఘం వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇది ప్రవాస భారతీయులుగా ఉన్న వారి మీదే కాదండి, వారైతే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ మీద కూడా చర్య తీసుకోవాలి. మాకున్న సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ ప్రవాస భారతీయులు ఒక్కొక్క నియోజకవర్గంలో సగటున 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే పెద్ద సంఖ్యలో, పదుల సంఖ్యలో బస్సులు వారు రాష్ట్రమంతా తిప్పుతున్నారు. ఓటర్లను వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ రోజు పునః ప్రారంభించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉదయం ఎండాడ ఎంవివి సిటీ నుండి ప్రారంభం. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. విద్యుత్ శాఖాధికారులను ఆదేశించిన డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13వ తేదీన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో అగ్ని ప్రమాదం. ఆల్ఫా సూపర్ మార్కెట్లో పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్లో వ్యాపించిన మంటలు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.